వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, గౌరవ డాక్టరేట్ పొందినటువంటి డాక్టర్ విశ్వక్సేన్ గారు, ప్రముఖ న్యూమరాలజిస్ట్ ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. చాలా సంతోషంగా ఉంది సార్. బెస్ట్ న్యూమరాలజిస్ట్ అవార్డు వచ్చింది, అలాగే గౌరవ డాక్టరేట్ ఒకటి అవార్డు, ఇది మన న్యూమరాలజిస్టులు. అలాగే నీతి ఆయోగ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా అవార్డ్స్ వచ్చినాయి. చాలా ప్రముఖంగా చాలా ఎదురుకి ఇంటర్వ్యూకి ఇప్పటికి చాలా అవార్డ్స్ వచ్చారు సార్. చాలా సంతోషంగా ఉంది మీతో పాటు ఇంటర్వ్యూ చేయడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ విషయం ఏంటంటే, విజయ్ దేవరకొండ రష్మిక వివాహం జరిగింది సార్ 26వ తారీఖున. న్యూమరాలజీ ప్రకారం వాళ్ళ యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటారు? యాక్చువల్గా మన తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి పెళ్లి అది ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందండి. విజయ్ దేవరకొండ రష్మిక మందన మ్యారేజ్ అనేది అది మనకు 2026 సంవత్సరం ఫిబ్రవరి 26 తేదీన జరిగింది. మనకు రాజస్థాన్ ఉదయ్పూర్ కోటలో జరిగింది. అయితే ఈ పెళ్ళి అనేది మన తెలుగు సాంప్రదాయం ఆధారంగా జరిగింది, అలాగే కొడవ సాంప్రదాయం ఆధారంగా కూడా జరిగింది. అయితే రష్మిక మందన బేసిక్ తుళు ఏరియాకి సంబంధించిందండి. అయితే మన హిస్టరీ గనక మనం చూసుకోగలిగితే శ్రీకృష్ణ దేవరాయలు కూడా తుళు వంశానికి చెందిన వ్యక్తే అండి. కాబట్టి అక్కడి వాళ్ళ ఆచారం ప్రకారంగా వీళ్ళు చేశారు. అయితే వీళ్ళు ముహూర్తం చూసుకునేటప్పుడు లగ్నం కానివ్వండి, వాళ్ళ జాతకం కానివ్వండి, అన్ని చూసి ఆ ముహూర్తం బాగుందని చేసుకుని ఉంటారు. కానీ మీరు మ్యారేజ్ డేట్ గనక చూస్తే 26 తేదీ అయిందండి. 26 తేదీ అంటే న్యూమరాలజీ ఆధారంగా దాన్ని ఏం చేస్తారు అంటే, సింగిల్ డిజిట్ లోకి తీసుకోగలిగితే అంటే 2 + 6 8 అవుతుంది. 8 అంటే ఏంటి? శని. యాక్చువల్ గా మనం శని నంబర్ ఏ విధంగా చూస్తారు, లైఫ్ లో చాలా స్లో సెటిల్మెంట్ అండ్ స్లో రిజల్ట్స్ ని ఇస్తుంది. అంత మంచి నంబర్ కాదండి. అయితే ఆ రోజు మ్యారేజ్ డేట్ యొక్క డెస్టినీ గనక మనం చూస్తే 2 వచ్చింది. ఎలా అంటారు? 26 + ఫిబ్రవరి అంటే 2 + ఇయర్ 2026 అంటే అది మీకు టోటల్ గా మీరు చూడండి, 26 + 2 28, 2026 అంటే 1 అవుతుంది. 28 + 1 29 అంటే 2 + 9 11 అంటే మళ్ళీ 2నే అవుతుంది. అంటే బర్త్ నంబర్ 8 అండ్ డెస్టినీ నంబర్ 2 వచ్చింది. అంటే బోత్ ఆర్ యాంటీ నంబర్స్ అండి. 8వ నంబర్ శని, 9వ నంబర్ 2 నంబర్ చంద్రుడు. అంటే చంద్రుడు వాటర్ ఎలిమెంట్, శని ఐరన్ ఎలిమెంట్. అంటే నీరు ఇనుము ఒకే దగ్గర కలిస్తే ఎలా ఉంటుందండి? జంగు వచ్చేస్తుంది. మనం కలిపామనుకోండి జంగు వచ్చేస్తుంది, దానికి ఇది పడుతుంది, తుప్పు పట్టేస్తుంది. కాబట్టి ఆ రోజు జరిగిన ముహూర్తం మంచిదైనప్పటికీ కూడా డేట్ మంచిది కాదండి. డేట్ మంచిది కాదు, డెస్టినీ కూడా మంచిది కాదు. అయితే మరి ఈ జంట మ్యారేజ్ చేసుకున్నారు కదా, మరి దీనికి రెమెడీ కూడా ఉంటుంది. ఎప్పుడైనా చాలా మంది ఏమంటుంటారంటే, ఫలానా డేట్ లో జరిగింది, మంచిది కాదు, వీళ్ళకి భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనుకుంటారు. సృష్టిలో ఒక సమస్య ఉందంటే 100% పరిష్కారం కూడా ఉంటుందండి. ఎనీ ప్రాబ్లం అండి, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దాని సొల్యూషన్ ప్రకృతిలోనే ఉంటుంది. అయితే ఎందుకు ఇంత ప్రమాదం అని చెప్తున్నారు 26వ నంబర్ని? న్యూమరాలజీలో 26వ నంబర్ రియల్లీ వెరీ వెరీ డేంజరస్ అండి. అయితే 26వ నంబర్ ఎందుకు అనుకుంటున్నారు? మనకు ముంబై తాజ్ హోటల్లో కసబ్ ఉగ్రవాద దాడి చేశారు ఇప్పుడు చాలా మంది, పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చి. అది 26/11 26వ తేదీన జరిగింది. అంటే ప్రకృతిలో జరిగే చాలా వరకు విపత్కర పరిస్థితులు న్యాచురల్ గా ఆ డేట్ లో జరుగుతున్నాయి. మీరు డెప్త్ గా వెళ్ళాలి అంటే, మీకు గుజరాత్ భూకంపం జరిగిందండి, జనవరి 26 రోజు జరిగింది. ఆ రోజు జెండా వందనం రోజు జరిగింది. కాబట్టి చాలా మంది పిల్లలు సేఫ్టీగా ఉన్నారండి. అంటే అది 26వ తేదీ. మీరు థాయిలాండ్ సునామీ చాలా ప్రమాదాన్ని సూచించింది థాయిలాండ్ లో. దాని ఎఫెక్ట్ మన ఇండియాలో కూడా కొన్ని ప్రాంతాల్లో, ఒంగోలు అటువంటి ప్రాంతాల్లో వచ్చింది. అది కూడా డిసెంబర్ 26. అంటే ఎక్కువ వరకు ప్రమాదాలు జరుగుతున్నది 8 కాంబినేషన్ లో జరుగుతుంది. మనం గతంలో కూడా చాలా మ్యారేజ్ ముహూర్తాలు అనాలిసిస్ చేసినప్పుడు
8, 17, 26లో జరిగిన జంటలు కొంత ఇబ్బందికరంగా ఉంటున్నాయి. అంటే వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగం పరంగా కావచ్చు, వ్యాపారం పరంగా కావచ్చు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కావచ్చు, వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్‌లో కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, ఆరోగ్య పరంగా, సంతాన పరంగా, ఫైనాన్షియల్‌గా ఇలా చాలా విషయాల్లో కొంత ఇబ్బందికరంగా ఉంటున్నారు. అయితే మరేం చెయ్యాలి? మ్యారేజ్ అయితే చేసుకున్నారు. దాన్ని ఎవరు ఆపలేరు కదా! భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు వీళ్ళకి రాకుండా ఉండాలి అంటే కంపల్సరీగా రెమెడీ చేసుకోవాలండి. మనము కూడా మన తెలుగు వాళ్ళు జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది వీళ్ళ మ్యారేజ్‌కి. కాబట్టి ఇటువంటి వ్యక్తులు కూడా భార్యాభర్తలు వాళ్ళ సంసార జీవితంలో సంతోషంగా, ఆనందంగా ఉండాలని మనం కోరుకుంటూ ఉన్నాం. అటువంటి ప్రమాదాలు వీళ్ళకి జరగకుండా ఉండాలి అంటే మరుమాంగళ్య ధారణ తప్పనిసరిగా చేసుకోవాలండి. మరుమాంగళ్య ధారణ అంటే న్యూమరాలజీలో ఒక స్పెషల్ ముహూర్తం ఉంటుందండి. సంవత్సరంలో ఒక రోజు వస్తుంది. కాబట్టి వీళ్ళు కూడా మళ్ళీ ఈ మ్యారేజ్ లో దోషం అనేది ఏర్పడి ఉంటుంది. కాబట్టి 2026 ఆగస్టులో 10వ తేదీ కానీ 19వ తేదీ కానీ ఈ 2 ముహూర్తాల్లో ఏదో ఒక రోజు తిరుమలకు వెళ్ళి మళ్ళీ మాంగళ్యాన్ని మార్చుకొని మళ్ళీ తాళి కడితే చాలా చాలా బాగుంటుందండి. ఆ దోషం అనేది పోతుంది. అయితే రష్మిక మందన డేట్ ఆఫ్ బర్త్ గనుక మనం చూసుకోగలిగితే ఆ అమ్మాయి 1996 ఏప్రిల్ 5వ తేదీన పుట్టిందండి. అంటే ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ లో చాలా పవర్ఫుల్ యోగాస్ ఉన్నాయి. ఎందుకంటే 4, 5, 6 అనే ఒక గోల్డెన్ లైన్ ఉందండి. ఎప్పుడైతే ఈ గోల్డెన్ లైన్ ఉంటుందో అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వస్తుందండి. చాలా రిచ్ పీపుల్ గా విఐపిగా ఉండే అవకాశాలు ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ 4, 5, 6 గోల్డెన్ లైన్ ఎవరికి ఉంటుంది? అనిల్ అంబానీకి ఉంది, ప్రభుదేవాకు ఉంది, యాక్షన్ కింగ్ అర్జున్ కు ఉంది, అమీర్ ఖాన్ కు ఉంది, జానీ లివర్ కు ఉంది, ఇలా టాప్ సెలబ్రిటీస్ ఉంది. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ లో కూడా 4, 5, 6 ఉంది. కాబట్టి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా అందరి దృష్టిని ఆకర్షించేలా ఏప్రిల్ కాబట్టి 4 వచ్చిందండి. 5వ తారీఖు పుట్టింది. తర్వాత 6 అంటే మనకి 1996 లో దాంట్లో 6 ఉంది. కాబట్టి ఈ 4, 5, 6 రావడం వల్లే ఈ రోజు అంత టాప్ సెలబ్రిటీ అయిందండి ఈ అమ్మాయి. కాబట్టి ఈ ఒక్క మరుమాంగళ్య ధారణ చేసుకోగలిగితే లైఫ్ లో సంతోషంగా, ఆనందంగా భార్యాభర్తలు నిండు నీరులో మంచి ఆరోగ్యంతో, ఆయుష్తో, మంచి సంతానంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి విశ్వక్ సేన్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.